అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి. చూడండి, ఇక్కడ ఊడ్చి చల్లి ముగ్గైతే పెట్టేశాను బయట లోపల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, పొద్దున్నే లేసానండి. 5 గంటలకల్లా లేచి ఇంట్లో పనంతా చేసుకున్న తర్వాత బయట ఊడ్చి చల్లి ముగ్గులన్నీ పెట్టేసి స్నానం అది చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటున్నానండి. చూడండి, పూలన్నీ పెట్టేశాను. పూజ అయితే అయిపోతుందండి. అయిపోయింది. ధూపం వేస్తున్నాను దేవుడికి. అగరబత్తి ధూప్ స్టిక్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, చాలా సింపుల్గా చేశానండి ఇవాళ పూజ. నెక్స్ట్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మణిద్వీప వర్ణన చదువుకుంటున్నానండి. శుక్రవారం కాబట్టి అది చదువుకుంటాను కంపల్సరీ. అయిపోయిన తర్వాత ధూపం కూడా వేశాను దేవుడికి. ధూపం వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హారతి అండి. ఇక్కడ పైన కూడా ఫొటోస్ ఉన్నాయండి, అందుకని చెప్పి ఇటువైపు ధూపం వేశాను. నెక్స్ట్ ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నానండి. చూడండి, హారతి కూడా అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకున్నానండి ఈరోజు పూజ, పెద్ద హడావిడి ఏం లేకుండా. నెక్స్ట్ అయిపోయిందండి. ఇవి ముందు రోజు వాడినవి అండి. అవన్నీ తోమేసి పెట్టుకుంటే రేపు తొందరగా అయిపోతుంది కదా పని అని చెప్పేసి అవన్నీ తోమేశానండి. ఆల్రెడీ ఒక జత ఉంటే తోమినవి ఉంటే అవి పెట్టాను. ఈరోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇవి క్లీన్ చేసుకున్నానండి, మళ్ళీ రేపటికి తొందరగా అయిపోతుందని. ఒక 2-3 జతలు అయితే ఉంచుకుంటానండి. తోమినవి అన్నీ రెడీగా ఉంచుకుంటాను. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు తొందరగా పూజ చేసుకోవడానికి వీలుంటుందని చెప్పి ముందే అన్నీ తోమేసి తుడిచి పూజ రూమ్లో అయితే పెట్టుకుంటానండి. చూడండి ఎన్ని ఉన్నాయో, 2-3 జతల దాకా ఉన్నాయండి ఇక్కడ తోమనివి. అవన్నీ క్లీన్ చేసి ఇక్కడ తోమడం అయితే అయిపోయిందండి. చూడండి, తోమి కడిగేసి తర్వాత నీట్గా క్లాత్తో తుడిచేసానండి, తడి ఏమి లేకుండా. వాటర్ తోటి అట్లనే ఉంటే మళ్ళీ మరకలు అయిపోతాయండి. నెక్స్ట్ అవన్నీ పూజ రూమ్లో సర్దేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిఫిన్ అండి. చపాతీ చేద్దామని చెప్పి పిండి అయితే తడుపుతున్నాను మార్నింగు. ఇప్పటికే లేట్ అయిపోతుందండి, బావకి షాప్కి వెళ్ళడానికి టైం అవుతుంది. తొందరగా చేసేయాలి టిఫిన్ అని చెప్పి ఫాస్ట్గా చేశాను. అందుకే అక్కడక్కడ షూట్ చేశానండి, మొత్తం తీయలేదు వీడియో. చూడండి, చపాతీ పిండి అయితే తడిపేశాను. చపాతీలోకి కర్రీ అయితే ఏమీ లేదండి. ఇప్పుడు టీ పెట్టేసుకొని అందులో ముంచేసుకొని తిందామని చెప్పి, అందులో తిందామని టీలో ముంచుకొని తిందామని చెప్పి కర్రీ అయితే ఏమీ చేయలేదండి టైం లేక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలు కూడా పెట్టేశానండి టీ కోసం. ఇటువైపు చపాతీ చేస్తున్నాను. పొద్దున హడావిడిగా ఉంటుందండి పని. ఒక్క పనిగా చేసే వరకు ఇంకొక పని. చూడండి, చపాతీ అయితే చేస్తున్నాను. మొత్తం వచ్చేసి ఒక 4-5 చపాతీలేమో చేశానండి, ఇద్దరికి సరిపోతాయని. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టుకున్నానండి చపాతీ కాల్చుకోవడానికి. ఆల్రెడీ ఇటు సైడ్ చపాతీలు చేస్తున్నానండి, చేసుకుంటూనే ఇవన్నీ చూసుకుంటున్నాను. ఇక్కడ పాలైతే మరిగిపోయాయి. టీ పొడిను చక్కెర అయితే వేసేసానండి పాలల్లో. చూడండి, ఒకవైపు టీ అవుతుంది, ఇంకోవైపు చపాతీ. వేడిగా టీ కాంబినేషన్లో చపాతీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కర్రీ ఏం లేనప్పుడు చపాతీ టీలోనే ముంచుకుంటాం కదండి. చూడండి, ఫస్ట్ అయితే మా బావకి చేద్దాము లేట్ అయిపోతుందని చెప్పి
చేస్తున్నాను. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇక ఇదే పని అండి, ఒకటెనకొకటి. చూడండి ఇక్కడైతే చపాతీ అయితే అయిపోయింది, మా బావ వరకు చేసి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ బట్టలు అయితే పొద్దున్నే వేసానండి, అవి ఎప్పుడో అయిపోయాయి. కానీ కాకపోతే ఈ పని అంతా అయిపోయాక చూద్దాంలే అని చెప్పి దాన్ని పట్టించుకోలేదు. తర్వాత అయితే మా బావ వెళ్ళిపోయిన తర్వాత టీ తాగి చపాతీ తిన్న తర్వాత బట్టలు అయితే ఆరేస్తున్నానండి. ఇక్కడ చూడండి పొద్దున్నే వేసానండి, లేవంగానే ఫస్ట్ బట్టలే వేసాను మిషన్లో. నేను అన్ని పనులన్నీ చేసుకునే వరకు బట్టలు అయితే అయిపోయాయి. బట్టలు ఆరేసిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ గంగవాల్ కూర టమాటా చేద్దామని చెప్పి ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి. ఈ గంగవాల్ కూర చూడండి ఒకసారి ఇసుక బాగా ఉందండి, చాలా ఇసుక ఉంది ఇందులో. అందుకే ఒక 2-3 సార్లు అయితే కడిగాను. అది వాటర్లో వేస్తే ఆ ఇసుక అంతా కిందికి వచ్చేస్తుంది కదండి, అందుకే నీట్గా కడుక్కోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి, చాలా మట్టి ఉంటుంది అందులో. అవి పారబోసి మళ్ళీ వేరే వాటర్లో కూడా కడుగుతాను, చూడండి చూపిస్తాను. ఇక్కడ చపాతీ అప్పుడు మిగిలింది కదండి ఆయిల్, చపాతీ కాల్చినాక అదే ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చిన్న మంట మీద వేయించుకోవాలండి. చూడండి ఇంకోసారి కడుగుతున్నాను, చాలా మట్టి ఉందండి, ఇసుక సన్న ఇసుక బాగా ఉంది. అందుకని చెప్పి 2-3 సార్లు అయితే కడిగాను. కడిగి పిండి జల్లెల్లో వేసానండి, వాటర్ ఏమి లేకుండా కారిపోతాయి అని చెప్పి. చూడండి అయిపోయిందండి. ఇక్కడ ఇది కడగడం అయితే నెక్స్ట్ ఆ వాటర్ని తీసేసి ఇటువైపు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేగి ఉంటాయి, ఒకసారి చూసుకుందాం. చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కూడా కొంచెం వేయించుకుందాం. మేమైతే ఏ కర్రీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతామండి, ప్రతి కర్రీలో వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పసుపు, కొద్దిగా కర్రీకి సరిపడా పసుపు వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అది కొంచెం వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గంగవాల్ కూర ఉంది కదండి, వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకొని వేసుకుందామండి. ఇందులో వాటర్ అన్నీ మొత్తం తీసేసి వేసుకుందాం. ఆల్రెడీ ఆకుకూరలో వాటర్ వచ్చేస్తాయి కదండి, అందుకే మనం పిండి జల్లెల్లో కానీ చిల్ల గిన్నెలో కానీ వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ అన్నీ కారిపోతాయండి, లేకపోతే వాటర్ బాగా అయిపోతాయి కర్రీలో. చూడండి ఒకసారి గంగవాల్ కూర కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుందామండి. చిన్న మంట మీదనే పెట్టుకోవాలండి. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఆకు ఉడికిపోయిందండి. ఇక్కడ గంగవాల్ కూర తొందరగా ఉడికిపోతుంది, ఏ ఆకుకూరలైనా తొందరగానే ఉడికిపోతాయి. చూడండి చాలా బాగా ఉడికింది. ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలండి, ఒక 2 తీసుకున్నాను నేనైతే. అవి వేసుకొని కర్రీకి సరిపడా కారం, అలాగే కర్రీకి సరిపడా ఉప్పు అండి, అది కూడా వేసుకొని అలాగే ఉంచేయాలండి, కలపకూడదు. టమాటాల మీద ఉప్పు కారం వేస్తే ఏమవుతుందంటే టమాటాలు బాగా ఉడుకుతాయండి.
మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ అయితే ఇక్కడ లంచ్లోకి రైస్ కూడా కడిగేసానండి. కడిగి పక్కన పెట్టేస్తున్నాను. చూద్దాం ఒకసారి కర్రీ చూసుకుందామండి. చూడండి టమాటాలు బాగా ఉడికాయండి, కాకపోతే వాటర్ ఎక్కువ వచ్చేసాయి. ఒకసారి కలుపుకుందాం. కర్రీలో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకోవాలండి స్టవ్ మీదే. మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉడికించుకోవాలి. టమాటాలు అయితే బాగా ఉడికాయండి. చూడండి గంటెతో ఇలా మెదిపినట్టు అంటే మనకు తెలుస్తుంది టమాటాలు అయితే ఉడికిపోయాయి. కర్రీలో వాటర్ మొత్తం అయిపోయే వరకు ఉంచుకోవాలండి. చూడండి కర్రీ అయితే అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.